పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో ఈ నెల 18న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీఠముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి ప్రజాపాలనపై దృష్టి కేంద్రీకరించారు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇక దీనికి సంబంధించి భేటీ కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. పూర్తి విషయాల్ని వివరించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, తెలంగాణ కేబినెట్ భేటీ అయినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ చందు. 18వ తేదీన ఎల్లుండి శనివారం నాడు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మంత్రులతో పాటు మరొక వైపు ఆ సంబంధిత శాఖ అధికారులు కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 18వ తేదీన జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అయినప్పటికీ ఇప్పటివరకు కూడా పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా కేంద్రం అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు మరొకవైపు ఆంధ్రప్రదేశ్ తో పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ ఇతర అంశాలకు సంబంధించి ఇప్పటికీ కూడా కొన్ని అంశాలకు సంబంధించి పెట్టుబడితో అట్లాగే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించడంతో పాటు మరి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు మరొకవైపు ఆగస్టు 15 లోపు రైతాంగానికి అందరికీ కూడా రుణమాఫీ చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం ప్రస్తుతం ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. దాంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి వరిధాన్యం కొనుగోలు కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలో వర్షాల వల్ల తడిచినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి సేకరణ ఇలాంటి పలు అంశాలపైన 18వ తేదీన జరగబోయేటటువంటి సమావేశంలో చర్చించుకొని కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.